జయమాల చెప్తూ ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా ఫస్ట్ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మేము నిజామాబాద్ మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు మనం అందరం మీటింగ్ అటెండ్ చేసినప్పుడు ఒకటే ఒక అంశం మనం కంక్లూడ్ చేసినాము. ఏముండే అది, అరే మాలల సత్తా చూపించాలని చెప్పి మనం అందరం ఆ మీటింగ్లో మాట్లాడుకున్నామా లేదా? నిజంగానే మీరందరూ కూడా ఇప్పుడే ఇంతకుముందు పొద్దున కూడా కిషన్ గారితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇదే చర్చ చేసుకుంటున్నారు అన్ని చోట్ల. ఆ కమిట్మెంటు, ఆ పట్టుదల ఏదైతే మాలలందరూ కూడా సింహగర్జనలు చూపించినారో, వారు సొంత పైసలు పెట్టుకున్నారు, వారు భోజనాలు చేసుకున్నారు. అందరూ కూడా బస్సులలో ఫుల్గా ఎక్కి అక్కడికి వచ్చి ఒక ఏదైతే గ్రాండ్ షో చేసినారో హైదరాబాద్లో, నిజంగానే ఎక్కడ కూడా దేశంలో ఒక కాస్ట్ మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున ఒక మంచి క్రమశిక్షణగా 2 గంటల నుంచి 7 గంటల వరకు అందరూ కూడా క్రమశిక్షణతోని ఉండి ఆ మీటింగ్ ఏదైతే జరుపుకున్నామో, నిజంగా చెప్పాలంటే నేను నాగరాజు గారు అసెంబ్లీ పోవడము, అన్ని వర్గాల ఎమ్మెల్యేలను కలవడము, తర్వాత బయట కూడా చాలామంది రెడ్డి సోదరులు, కమ్మ సోదరులు, బీసీలు అందరు నోట్లో ఇదే మాట, చాలా గ్రాండ్ సక్సెస్గా చేసుకున్నారు, చాలా మంచి మీటింగ్ చేసుకున్నారు. అంటే ఎక్కడ కూడా విమర్శలు లేవు, అందరు కూడా ఇదే. మీరు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడినారో మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించినారు. ఎందుకంటే మనకేముండే అప్పుడు అందరూ కూడా ఇదే చెప్తున్నారు, అరే మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, మనం వాళ్ళని కేర్ చేసేది అవసరం లేదని చెప్పి అన్ని చోట్ల కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఇదే చర్చ ఉండే. కానీ ఈ మీటింగ్ తర్వాత అది ఆ మాటలు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నిజంగానే అరే మాలలు నిజంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం వారిని గౌరవించాలని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే చర్చ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను నాగరాజు గారు బయటకు వచ్చినందుకు లీడ్ చేయాలి, ఇప్పుడే చెప్పినారు ఒక లీడర్ ఉండాలి, లీడర్ ఉన్నప్పుడే మనం అందరు కూడా వెనక్కిపోతారు. కానీ దానికన్నా ముందు ఎట్లుండేనయా, నేను మీటింగ్లో చెప్పిన, మనం షోలే పిక్చర్ చూసినాం కదా, షోలే పిక్చర్లో ఆదా ఇదర్ ఆదా ఉదర్ అని ఒక్కనే పోతుంటాడు. అలాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను చాలా ప్రయత్నం చేసిన. సర్వయ్య గారు, చిన్నయ్య గారికి అందరు తెలుసు, ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, అందరూ ఎప్పుడు కూడా విభేదాలు ఉండే, ఒక తాటిపై రాకపోతుండే. నేను వారికి ఎప్పుడు కూడా ఇదే చెప్పినాను, మీరు అందరు ఒక తాటిపైకి రాండి, డెఫినెట్లీ మేము ముందుండి లీడ్ చేస్తాము, అన్ని రిపర్కషన్స్ అంటే దీనికి ఏదేమైనా కానీ మేము భరిస్తామని చెప్పి నేను వారిని చాలాసార్లు కోరడం జరిగింది. కానీ ఈ సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే వచ్చిందో 1 ఆగస్టు నాడు, అదొక మంచి డిసిషన్ అనిపించింది. ఎందుకంటే మాలందరినీ ఐక్యత చేసింది ఆ ఒక్క డిసిషన్. అందరు కూడా బయటకు వచ్చినాం, ఈ ముసుగులకి వెళ్ళి బయటికి రావడము, మనం కూడా మన సత్తా ఏముంది మనం ఏదైతే చూపించినామో నిజంగానే ఒక మంచి మెసేజ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్కి పోవడం జరిగింది. నేను మా అసెంబ్లీ సెషన్ అయినప్పుడు ఒక చర్చ జరిగింది, అరే ఎందుకు వివేక్ నాగరాజు గారు ఇట్లా పోయి మీటింగ్లు చేసుకుంటున్నారు, అవసరం ఏమున్నది అని చెప్పి ఒక చర్చ జరుగుతుండే. అయితే నేను అప్పుడే రూమ్లో ఎంటర్ అయ్యి నేను చెప్పినాను, ఏందయ్యా మీరు రెడ్డి మీటింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోతాడు, గౌడ్ల మీటింగ్ ఉంటుంది, టీపీసీసీ ప్రెసిడెంట్ పోతాడు, అన్ని కులాల మీటింగ్లు ఉన్నప్పుడు అందరు పోతుంటారు, ఎవరు కూడా ఏమనరు అప్పుడు. కానీ మేము మాలాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇంత కోపం మీకు అందరు అని చెప్పి నేను అడగడం జరిగింది. ఈ అడిగిన సమయంలో వాళ్ళు కూడా ఆలోచించి, అరే నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, మన జాతికి మనము కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నదా లేదా, అందు గురించి మేము బయటికి రావడం జరిగింది. కానీ ఒక విషయం ఉన్నది, నేను ఆ మీటింగ్లో కూడా ఇదే చెప్పిన, మేము రాజకీయ నాయకులము, మేము బయటకు వచ్చినామంటే మీరందరూ మాతో ఉన్నప్పుడే మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, చలో మన జాతి కోసం మనం కొట్లాడాలి, మన ప్రజల కోసం మనం కొట్లాడాలని చెప్పి ఆ జోష్ వస్తుంది అన్నమాట. కానీ ఆ జోష్ మెయింటైన్ చేయాలంటే ఎవరు చేయాలి, అది జోష్ మీరే, అవునా కదా? మరి మీరు అందరు కూడా ఐక్యంగా ఉండి మనము మన
ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటే మనమందరం ఐక్యతగా ఉండి ఒక తాటిపై ఉన్నప్పుడే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదిలాబాద్ మీటింగ్లో కొందరు మన రాష్ట్ర నాయకులు అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పిండ్రు, సార్ దీని తర్వాత కార్యాచరణ ఏంది, మన జాతికి చెందిన వాళ్ళందరూ కూడా అది ఆర్థికంగా పైకి రావాలి, ఇవన్నీ కూడా రావాలంటే మేము కొట్లాడాలి. రాజకీయ నాయకులు నాగరాజ్ గారు, నేను, ఇప్పుడు ఇతర మన సత్యం గారు, మన అచ్చంపేట వంశీ గారు, వినోద్ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చినారు. వాళ్ళు కూడా చలో మనం కూడా కొట్లాడదాం జాతి కోసం అని చెప్పి వారు రావడం జరిగింది. మేము కూడా పోయి ప్రెషర్ పెడతాము సీఎంకి, లేదు మాకు ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలి, మాకు మా వాటా అన్నింటిలో రావాలని చెప్పి కొట్లాడే ఆ దమ్ము మనకున్నది. కొట్లాడతాము, మీకు డెఫినెట్లీ అన్యాయం కాకుండా చూసుకుంటామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాదు పోస్టింగ్స్లో కూడా మన వాళ్ళకు మంచి పోస్టింగ్స్ రావాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళకు సైడ్ చాలా వీక్ పోస్టింగ్స్, అంటే ఎక్కడ ఏం దమ్ లేని పోస్టింగ్స్ ఇస్తుంటారు. మంచి రికార్డు కూడా మనం కూడా మెయింటైన్ చేసుకోవాలి. నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంటాను, దళితులు ఉన్నప్పుడు ఒక 10% ఎక్కువ పని చేయాలి. మనం పని చేసినప్పుడే మనం కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు, మంచి రెస్పెక్ట్ వస్తుంది. మనం అట్లనే పని చేసి మనం హమ్ కిసీసే కమ్ నే అని చెప్పి చెప్పుకోవాలన్నా వద్దా? మనం కూడా అందరు కూడా చెప్పాలి, అరే వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేస్తారని చెప్పి. దానికి మనం కొంచెం ఎక్కువ కృషి చేస్తే ఆ పేరు కూడా సంపాదించుకోవచ్చు. నాకు తెలుసు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కావాలని ఇరికిస్తారు, కావాలని ఛార్జ్ షీట్ ఇస్తారు, రిటైర్మెంట్ అయ్యే ముందు పెన్షన్ బెనిఫిట్స్ ఆపుతారు. కానీ ఇవన్నిటికీ ఒక సూత్రం ఉన్నది. అది ఒక సూత్రం ఏంటంటే మనము యునైటెడ్గా ఉండి మనం కూడా చలో మనము ఏ మీటింగ్ పెట్టుకున్నా కానీ పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు అందరు కూడా భయపడతారు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడే చాలామంది చెప్పినట్టు మన సుప్రీంకోర్టు డిసిషన్ ఏంది, ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో మనం అడ్డుకుంటున్నామో కేటగరైజేషన్ అని చెప్పి ఉట్టినే వాళ్ళు జడ్జిమెంట్ చదవాక సరిగా జడ్జిమెంట్ చదివినా కానీ వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవడానికి ఈ ప్రచారం చేస్తుంది. అసలు లేదు. నేను మొన్న కూడా ఒక సీనియర్ నాయకులతో కలిసినప్పుడు నేను చెప్పిన, అరే మీరు చదివినరా, జడ్జిమెంట్ చదివినరా, అసలు జడ్జిమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆ జడ్జిమెంట్లో 540 పేజీల జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్లో మొత్తము ఎస్సీస్ వ్యతిరేకంగా ఏ కుల వివక్ష అంటే మన కులం మీద ఏదైతే వివక్ష ఉంటుందో అదంతా కూడా కక్కిండ్రు ఆ జడ్జిమెంట్లో. అన్ని చోట్ల కూడా ఎఫిషియన్సీ పోతుంది, రిజర్వేషన్స్ ఇస్తే వీళ్ళకు ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వద్దు, చాలామంది పైకి ఇచ్చినారు. కానీ అక్కడ ఒక్క అంశం కూడా లేదు ఈ కుల వివక్ష గురించి. ఇన్ని వివక్షలు అవుతున్నాయి, మన ఎస్సీలకు ఇట్లా అన్యాయం చేసిండ్రు 3000 సంవత్సరాలని చెప్పి ఎక్కడ కూడా ఒక్క డిస్కషన్ లేదయా. అయితే ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో నాకు అనిపించింది, నేను చదివిన తర్వాత నేను సర్వయ్య గారికి చెప్పినాను, సర్వయ్య ఈ జడ్జిమెంట్ చాలా చాలా బ్యాడ్ ఉంది, లాలో కూడా సరిగా లేదు. ఎందుకంటే హోమోజీనియస్ 341 ఆర్టికల్ దాంట్లో చాలా చోట్ల కూడా 341లో ఎస్సీస్ హోమోజీనియస్ అని చెప్పి చాలాసార్లు ఆల్రెడీ వేరే జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ బెంచ్ ఏదైతే ఉందో ఈ చంద్రచూడ్ బెంచ్ దాన్ని మళ్ళా ట్విస్ట్ చేసి లేదు హోమోజీనియస్ కాదు ఇది హెట్రోజీనియస్ అని చెప్పి దీన్ని సబ్ కేటగరైజ్ చేయొచ్చు అని చెప్పి ఖాళీ ట్విస్టింగ్ అంటే తప్పుదారిలో ఈ జడ్జిమెంట్ తీసుకుపోవడం జరిగింది. నాకు అనిపించింది, అరే మీరు నిజంగానే ఈ కేటగరైజేషను, ఈ క్రీమీ లేయరు ఇవన్నీ చర్చించుకోవాలనుకుంటే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లోనైతే ఈ చర్చ లేదు. మనకెందుకుంది ఈ చర్చ? మనకు కుల వివక్ష అయింది, మన మీద ఏదైతే మనకు కుల వివక్ష ఉందో దాని గురించి మనకు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. బ్యాక్వర్డ్నెస్ మీద కాదు. ఇందిరాసాని జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది బ్యాక్వర్డ్నెస్ మీద, ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఏదైతే ఉన్నదో బీసీస్లో దానికి అక్కడ కన్సిడర్ చేయమన్నది. కానీ ఎక్కడైతే కుల వివక్ష ఉందో, ఎందుకంటే కుల వివక్ష ఉన్నప్పుడు ఎవరు మానసికంగా ఎంత డౌన్ అయిపోతారు, కాంపీట్ చేయడానికి కష్టమవుతుంది, గ్రామాలలో దూరం ఉంటారు ఎస్సీ కాలనీస్. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ రోజులలో అంబేద్కర్ గారు అన్నారు, ఇది ఒక హోమోజినియస్ గ్రూపు, వీళ్ళను మనము విడదీయొద్దు. ఒక్కసారి రాజకీయ నాయకుల చేతులు పోతే వీళ్ళు
ఇలాంటి ఇది ఏదైతే జడ్జిమెంట్ మొన్న వచ్చిందో ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఈ దళితులందరినీ కూడా డివైడ్ చేసి ఈ దళిత సమాజాన్ని వీక్ చేసే అవకాశాలు ఉంటాయి. అందు గురించి దీన్ని హెట్రోజీనియస్ గ్రూప్లో పెట్టొద్దు, ఇది హోమోజీనియస్, దీనిలో స్ప్లిట్ చేయొద్దని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్లో అక్కడ ఏది కూడా లేదు. కానీ మన ఈ క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఇంకో రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి, ఓ బాబు ఫోన్ మాట్లాడే, అరే ఏంటి మీటింగ్కి వచ్చినావా లేకుంటే డిస్టర్బ్ అవుతుంది బాబు, ఇదే ఉంది ప్రాబ్లం. ఇంత పెద్ద మీటింగ్లో ఎవరైనా డిస్టర్బ్ చేయలేని, చిన్న మీటింగ్లో నువ్వే డిస్టర్బ్ చేసేటనే నేర్చుకోవాలి మనం కూడా. అయితే ఈ జడ్జిమెంట్లో ఒక్క విషయం ఉంది. ఈ జడ్జిమెంట్ ఏమంటుందంటే ఎవరికైతే ఎస్సీస్లో ఉద్యోగాలు సరిగా రాలేదో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఈ జడ్జిమెంట్లో. చెన్నయ్య గారు చెప్పినట్టు దీంట్లో చెయ్యాలని కూడా చెప్పలేదు. ఇది మీరు చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్పి వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే నా పాయింట్ ఏంటంటే ఏదైతే ఇది ఉన్నదో ఇప్పుడు మనము హర్యానాలో ఉన్నది 15% రిజర్వేషన్ ఎస్సీస్కుంది. దాన్ని ఏం చేస్తున్నారంటే 20% తీసుకెళ్ళినారు. 20% తీసుకెళ్ళి ఎవరికైతే నిజంగా ఇంకా ఎక్కువ రిజర్వేషన్ అవసరమో అక్కడ ఇవ్వడం జరిగింది. తమిళనాడులో కూడా అట్టనే అయింది. అక్కడ 15% ఉండే దాన్ని 3% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చింది. మా డిమాండ్ కూడా అదే ఉంది. నేను ఇది చెప్పినప్పుడు అందరు కూడా ఆశ్చర్యపడిపోయారు. అరే మీరు ఏదైతే కులగణన జరుగుతుందో ఎస్సీస్కి ఎంతైతే ఉందో వాటా రావాలో ఆ వాటా ఇవ్వండి. ఆ వాటా ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో ఇది కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను వారితో ఆర్గ్యూ చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం ఉంది, ఎందుకంటే మీరందరు ఇక్కడ ఉన్నారు, దీంట్లో ఒక రౌండ్ టేబుల్ పెట్టేది అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామందికి ఈ జడ్జిమెంట్లో ఏమొచ్చింది, ఏం విషయాలు ఉన్నాయో అవగాహన లేదు. ఇది అవగాహన కల్పించేది అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మనం దోచుకున్నాము ఏదేదో మాట్లాడుతున్నారు, అందరు కూడా వింటున్నారు. దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది మనకు కూడా. సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ త్వరలోనే జనవరిలో పెట్టి ప్రజలకు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దీన్ని ఏంది ఇంప్లికేషన్స్, ఎందుకంటే దాంట్లో ఒక చాలా కీలకమైన అంశం ఉంది. దాంట్లో ఎంపెరికల్ డేటా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెన్సస్ చేయాలో దాని ప్రకారంగా ఎంతమందికి బెనిఫిట్ వచ్చింది, ఆర్థికంగా ఎంతమంది ఉన్నారు, ఎవరికి రాలేదు, ఇదంతా డేటా తీయాలంటే చాలా టైం అవుతుంది. దాంట్లో ఇంకో విషయం కూడా రాసింది జడ్జిమెంట్లో. ఏమని రాసిందంటే ఎవరైనా కానీ తొందరపాటు చేసి తొందరగా ఏదో ఒకటి రిజర్వేషన్ చేస్తాము, టింకర్ చేస్తామని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదని చెప్పి కూడా ఆ జడ్జిమెంట్లో రావడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెన్సస్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ సెన్సస్ చేస్తే కరెక్ట్ డేటా వస్తుంది. ఆ కరెక్ట్ డేటా వచ్చినప్పుడు మన 15% రిజర్వేషన్ 20% ఈజీలీ అయిపోతుంది. అప్పుడు నేను కూడా చెప్పిన, అంటే ఈ విషయం చెప్పినప్పుడు చాలామందికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అరే మళ్ళీ రిజర్వేషన్ పెంచాలి, మళ్ళీ వీళ్ళకు న్యాయం చేయాలి, ఇవన్నీ ఉంటాయి విషయాలని చెప్పి చాలామంది కూడా ఆలోచిస్తున్నారు. కానీ మనము ఏదైతే 1 డిసెంబర్లో మన సత్తా ఏదైతే చూపించుకున్నామో, మన మాలాల సత్తా, అరే నిజంగానే అందరు కమ్యూనిటీస్ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. అరే ఒక్క కులం ఇంత పెద్ద మీటింగ్ చేసుకున్నారంటే నిజంగా ఈ గొప్ప విషయం అని చెప్పి అందరు కూడా చెప్పుకుంటున్నారు. నేను మన ఢిల్లీ నుంచి రాజేంద్ర గౌతమ్ గారు ఆ రోజు మీటింగ్కి రావడం జరిగింది. నేను ఢిల్లీలో పోయినప్పుడు కూడా వారితో వారి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వారు ఇదే చెప్పినారు, డాక్టర్ సాబ్ ఆప్లో తెలంగాణ కా టీం చాలా మంచిగా చేసినారు, మీరు ఢిల్లీలో కూడా రావాలి, మీరందరూ కూడా వచ్చి మాకు ప్రోత్సహించాలి. ఎట్లయితే మీరు గుంటూరులో కూడా ఇంతకుముందు చెప్పినట్టు వారు కూడా మన మీటింగ్ సక్సెస్ చూసి మన మీటింగ్ తీరు చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూడా పెద్ద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చే నెలలో తిరుపతిలో, కర్నూలులో ఈ మీటింగ్ కూడా వారు పెట్టుకోబోతున్నారు. అన్ని చోట్ల కూడా మన మాలలను ఐక్యంగా చేసి వాళ్ళందరినీ కూడా బలంగా చేసే బాధ్యత మనందరి పైన ఉంది. అందరూ మన పైన చూస్తున్నారు, తెలంగాణ మాలల పైన చూస్తున్నారు. మన అందరి పైన ఒక ఎక్కువ బాధ్యత ఉన్నది.
మనం కూడా ఇప్పుడే సమయం వచ్చినప్పుడు మనము డెఫినెట్లీ ఆ ఇష్యూలో మనం అందరం కలిసి పోరాటం చేయాలి. ఎందుకంటే ఫస్ట్ డిసెంబర్ మీటింగ్తో కాదు, ఇది ఓన్లీ బిగినింగ్ అన్నమాట. ఇదొకటి బిగినింగ్, ఇదొకటి స్టార్ట్ అయ్యింది. మనం కూడా అందరికీ చూపించినాము, లేదు మాలా కులం కూడా ఒక పెద్ద కులము, ఇది తెలంగాణలో సెకండ్ లార్జెస్ట్ కాస్ట్, మనకు కూడా ఏదైతే గౌరవం లభించాలో మన గురించి వాళ్ళు ఆలోచించాలి. అని మనం పోయి మాలలకు అడగాలి, మాలలకు కూడా మనకు ఏదైనా ఓట్లు అవసరమో ఎలక్షన్ టైం ఏదున్నా కానీ మనల్ని కూడా వాళ్ళు వచ్చి అడగాలి. ఎందుకంటే ఈ ధైర్యం ఏదైతే వచ్చిందో, నాగరాజు గారు చెప్తున్నారు, అరే ఈ మాలలకు ఇవ్వద్దు ఆయనకి ఇవ్వద్దు, ఎవరే చెప్పేది? హూ ఆర్ దే యాక్చువల్లీ? మన ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు మంచి ప్రజాసేవ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆ గౌరవంతో ఓటేస్తారు. మనం కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవ అందరికీ న్యాయం చేసినాము. నేను ఇంతకుముందు చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు 75,000 మందికి గుడిసెలు ఇచ్చినప్పుడు మాలా మాదిగా అని ఎప్పుడు ఆలోచించలేదు. వారు 40,000 మందికి ఉద్యోగాలు కల్పించారు, అప్పుడు కూడా అడగలేదు. బిఆర్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద నిర్ణయం అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఆయన కూడా మాలా మాదిగా అని ఆలోచించలేదు. దళితులు, మన బీద ప్రజలు, వీళ్ళందరికీ కూడా అన్యాయం అయింది, వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించడం జరిగింది. ఇక్కడ కేవలము స్వార్థం కోసము వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవడానికి వారు ఏదైతే తప్పుదారిలో ఆ కమ్యూనిటీని తీసుకెళ్తున్నారో దాని వ్యతిరేకంగా మనం కూడా ప్రజలకు అవగాహన కల్పించే అవసరం ఉంది. సో మీరందరూ కూడా ఏదైతే ఆ 1 డిసెంబర్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారో మీ అందరికీ అభినందనలు చెప్తూ, ప్రత్యేకంగా పొద్దున కూడా కిషన్ గారు కలిసినప్పుడు నేను చెప్పినాను, ఫస్ట్ ఎంకరేజ్మెంట్ మన నిజామాబాద్ నుంచే చాలామంది కూడా, సార్ మాకేం అవసరం లేదు, మేమే మా ఖర్చులు పెట్టుకోం, మేమే బస్సులు పెట్టుకోం, మేమే వస్తామని చెప్పి మీరందరూ కూడా ఏదైతే సహకరించిండ్రో మీ అందరికీ కూడా నిజంగానే అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఈ స్ఫూర్తి ఏదైతే నిజామాబాద్లో వచ్చిందో మేము ఇతర డిస్ట్రిక్ట్లో కూడా మేము చెప్పుకున్నాం, కొంచెం రాజకీయం చేస్తున్నాం అన్నమాట. మేము చెప్పినాం నిజామాబాద్లో అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వారు ఖర్చు పెట్టుకుంటున్నారంటే చాలామంది మేమైతే ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఆ పరేడ్ గ్రౌండ్స్ కూడా ముందు వెనుక బయట అన్ని చోట్ల కూడా మాలలే ఉంది. ఒక సీనియర్ లీడర్, నేను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలన్నీ చూపించినప్పుడు ఆయన అడుగుండే, అరే సబ్ మాలా క్యా అన్నాడు. అంటే ఇంత అంటే ఇతర మీటింగ్లలో ఎప్పుడు కూడా ఈ ప్రధానమంత్రి మీటింగ్ అయినప్పుడు కూడా పరేడ్ గ్రౌండ్స్లో అది ఎంఆర్పిఎస్ మీటింగ్ లేకుండే, అది జనరల్ మీటింగ్ ఉండే, వాళ్ళు వచ్చి కలిసిండ్రు. కానీ మనమే ఒకటి సింగిల్గా మాలల మీటింగ్ సింహ గర్జన పెట్టుకొని మన మాలలందరూ కూడా దాంట్లో పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని విజయవంతం చేసి ఒక మంచి మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్, నేను మీ అందరికీ ఇదే విశ్వాసం ఇప్పిస్తున్నా. మీరందరూ యునైటెడ్గా ఉంటే మేమందరం కూడా డెఫినెట్లీ మీతో ఉండి ఏ సమస్య అయినా కానీ మీతో కొట్లాడతామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మళ్ళీ కార్యాచరణ ఎందుకంటే ఒక మంచి జేఏసీ ఫామ్ చేసేది ఉంది, ఫామ్ చేసేది ఆల్రెడీ 2 డేస్లో చేయాలి, డిలే అయితే పోతుంది. ఒక జేఏసీ ఫామ్ చేస్తాము, ఎందుకంటే నిర్ణయాలు అందరు కలిసి తీసుకున్నప్పుడే కరెక్ట్ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే నాగరాజ్ గారన్నా నేనన్నా చిన్నయ్యనన్నా సర్వేనా మేము డిసిషన్ మేకర్స్ కాదు, మీరందరూ కూడా ఒక జేఏసీ పెట్టుకొని మనము ఆ జేఏసీ ద్వారా నిర్ణయాలు తీసుకున్నాము. అన్ని చోట్ల కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకు, అన్ని చోట్ల కూడా కమిటీస్ వేసుకుందాం. ఎందుకంటే కమిటీస్ వేసుకున్నప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా అయిపోతుంది, ఏమైనా నిర్ణయాలు ఉంటే అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మనము ఈ ఆపర్చునిటీ తీసుకొని అన్ని చోట్ల కూడా మనము కమిటీస్ వేసుకొని మన బలం, ఎందుకంటే ఆ బలం వీక్ కావుతాయి, వీక్ అయిందంటే ఎవరు ఉండరు మన స్టేజ్ మీద. ఆ వీక్నెస్ని మనం తరిమి కొట్టాలంటే మనం యునైటెడ్గా ఉండాలి. మనం అందరం కూడా ఈ కమిటీస్ వేసుకొని ఒక్క పిలుపుతో అందరు కూడా ఒక తాటిపైకి వచ్చి మనము ఏ విషయంలోనైనా కొట్లాడనికే మన మాలలందరూ కూడా ఐక్యంగా ఉన్నారని ఆ స్ట్రాంగ్ మెసేజ్ కొనసాగిస్తూ ముందుకు పోవాలి.
కొనసాగిద్దామా ముందుకు మనము ఏమయ్యా? ఎక్కడ కూడా నేను ఫస్ట్ మీటింగ్ నుంచి ఒకటే అంశం చెప్తున్నాను, త్యాగం చేయండి. వీళ్ళు లీడర్షిప్ కోసము పైన కుర్చీలు కోసము నాకు సరిగా మాట్లాడనీయలేదు, నాకు 2 నిమిషాలే మాట్లాడిచ్చిండ్రు. ఇది చాలా ఉంది మన కమ్యూనిటీలో, మనదనే కాదు అన్ని చోట్ల ఉంటుంది. కానీ మనకు ఆ త్యాగం చేసే అవసరం ఉంది. ఎందుకంటే ఆ త్యాగం లేకుంటే మనం ఇంత పెద్ద ఉద్యమం పోరాటం చేయలేము. సో మేము అందరు కూడా ఒక్కోసారి మాతో కూడా తప్పులు అవుతాయి, తప్పులు ఎవరికి చేయలేని కాదు, అందరికీ తెలుసు. మీకు ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు, ఇంత పెద్ద పోరాటం చేసేటప్పుడు తప్పులు అవుతాయి. కానీ అందరు కూడా దీన్ని ఓర్చుకోవాలి, అదొకటి నేర్చుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే కులం అయినప్పుడు, జాతి గురించి మాట్లాడినప్పుడు, జాతిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ త్యాగం చేయకుంటే లాభం లేదు. సో అందరు కూడా దీన్ని చేయాలి. ఎందుకంటే నేను నిజంగా చెప్పాలంటే నాకు చాలామంది చెప్పిండ్రు అన్నమాట, సార్ ఎందుకు మాలా లీడర్ అవుతున్నావు, ఎందుకు పోతున్నావు, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఇంత పని చేసినావు, మీ ఛానల్ ఎంత కేసీఆర్ వ్యతిరేకంగా అంటున్నాను. నేను అదే దాని గురించే చెప్దామని నేను అందరు కూడా చెప్పాను. మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు October 5th ఫాదర్ మీటింగ్లో ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే కాంగ్రెస్కి వచ్చినానో కొన్ని వాగ్దానాలు వాళ్ళు చేయడం జరిగింది. అయితే నేను అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నాకు అప్పుడు కూడా ఆఫర్ వచ్చింది యూనియన్ మినిస్టర్ పొజిషన్. కానీ నాకు వద్దు, నేను తెలంగాణ గురించి కొట్లాడతానని చెప్పి అప్పుడు కూడా కొట్లాడడం జరిగింది. తర్వాత మొన్న కూడా ఎలక్షన్లలో, దానికన్నా ముందు టీఆర్ఎస్లో అన్ని చోట్ల కూడా నాకు చాలా డిఫరెంట్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు కూడా ఒక సమస్య తీసుకున్నప్పుడు అది సాధించే వరకు నేను కొట్లాడతా. ఎప్పుడు కూడా పదవుల గురించి నేను వెళ్ళలేదు. నాకు పదవి కోసము నేను ఎక్కడ కూడా ఈ ఉద్యమం చేసేది అవసరం లేదు. నా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ చాలా ఉంది. ఎందుకంటే మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు అన్ని చోట్ల ఎక్కడ పోయినా కానీ వారికి ఒక మంచి పేరు ఉంది. నాకు కూడా ఈజీ ఎంట్రీ దొరుకుతుంది అన్నమాట. ఎక్కడ పోయినా కానీ కాకా బేట అవన్ నన్ను పిలుచుకుంటారు. సో నాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కూడా కష్టపడిన తెలంగాణ అంశం పైన కానీ అన్ని చోట్ల కూడా మా ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఒక మంచి గుడ్ విల్ ఉన్నది. సో నాకు దాని విషయంలో మళ్ళీ కూడా మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నా. నేను నాగరాజు గారు, మా ఇతర ఎమ్మెల్యే సోదరులందరూ కూడా మీతో ఉంటాము, మీకు భరోసా ఇస్తున్నాము. అందరం కలిసి ఈ పోరాటం కొనసాగిద్దాం. సరేనా? ఏం కిషన్, అందరు ఒప్పుకుంటున్నారా? ఓకే. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా.